హలో ఎవ్రీవన్. ఇందాకే బిగ్ బాస్ది ఇవాళది ప్రోమో వచ్చింది, చూశాను. సుమన్ గారిని తీసేయడం వల్ల నేను అనుకున్న గెస్ట్ చేసిన భరత్ని గారికి ఇస్తారని, బట్ హీ థింక్ వెరీ గుడ్. సో సంజన గారికి ఇవ్వడం, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా నేను బిగ్ బాస్ 24/7 చూస్తాను, ఎపిసోడ్స్ చూస్తాను. నాకు ఎందుకో సంజన గారిని కొంచెం కార్నర్ చేస్తారనిపిస్తుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఒకరు అలా ఇంట్లో ఉంటే వాళ్ళని టార్గెట్ చేస్తారు. బట్ స్టార్టింగ్లో నేను ఎప్పుడైతే ఈ సీజన్ కొంచెం బోరింగ్ పోతుంది అనే టైంలో సంజన గారు చాలా కంటెంట్ ఇచ్చారు, చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఏవైతే ఇప్పుడు మనం చూసే వాళ్ళకి గొడవలు అండ్ వాళ్ళు ఎలా సార్ట్ అవుట్ చేసుకుంటారు అనే వాటి వల్ల కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఆ కంటెంట్ మాత్రం సంజన గారే ఇచ్చారు. ఆ తర్వాత తనని అందరు కార్నర్ చేయడం, మీరే చేస్తున్నారు, ఏదైనా తన పైన వేయడం వల్ల తను కొంచెం సైలెంట్ అయింది అనిపించింది. అప్పటి నుంచి తనని అందరూ టార్గెట్ చేయడం, తనకి సపోర్ట్ చేయకపోవడం, తనకి సపోర్ట్ లేకపోవడం వల్లనే తను మళ్ళీ కెప్టెన్ కూడా అవ్వలేదు. సో అలాంటిది ఇప్పుడు సుమన్ గారు తనకి సపోర్ట్ చేసి, యాక్చువల్లీ సుమన్ గారికి కూడా సపోర్ట్ చేసి అంటే అది లేదు. బట్ ఈసారి తను స్టాండ్ తీసుకొని సంజన గారికి సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ సుమన్ గారి లెవెల్ కూడా పెరిగింది అండ్ సంజన గారు కూడా తన లెవెల్ కూడా పెరిగింది అనిపించింది. సో నాకైతే బాగా నచ్చింది ఇది. చూద్దాం ఇవాళ ఎపిసోడ్లో ఇంకా ఏమవుతుందో. అండ్ నేను 24/7 కూడా ఫాలో అయ్యి మీకు ఇంకా అప్డేట్స్ ఇస్తాను. సో నేను ఇవాళ నుంచి మీకు అంటే నేను టాప్ 5 ఉన్నప్పుడు నుంచి చేద్దాము అనుకున్నాను, ఎందుకంటే అప్పుడు కొంచెం వాళ్ళ ఎమోషన్స్ అవన్నీ బయటకు వస్తాయి కాబట్టి. బట్ నాకు ఇవాళ చాలా మంచి అనిపించింది ప్రోమో, అందుకే నేను ఇవాళ చేస్తున్నాను. సో నేను అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే మీరు నన్ను స్టే ట్యూన్ అవుతూ ఉండండి. ఐ డెఫినెట్లీ గివ్ యూ అప్డేట్స్, ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను సంజన గారికి సపోర్ట్ చేయడానికి ఒకటే రీజన్, ఎందుకంటే అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఒక